When Jesus had received the sour wine, he said, "It is finished." And he bowed his head and gave up his spirit. ఈ దినము మహాశుక్రవారం నాడు ఈ సంఘంలో నిలబెట్టి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవునికి వందనాలు తెలుస్తున్నాను. మీకు అందరూ కూడా నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందు తండ్రి, నీ బంగారు పదాలు పొందనాలు తండ్రి. ప్రభా నాయన మమ్మల్ని కూడా నిలవబెట్టి నాయన ఈ దినం నాయన ప్రభా నువ్వు పలికిన మాటలు ప్రశస్తమైన మాటలు తండ్రి. ప్రభా నాయన మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించిన మాటలు ప్రభా నాయన నువ్వు తెలియజేసి నాయన తండ్రి మాతో మాట్లాడిస్తున్నందుకు కూడా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా మేమంతటి వాళ్ళం తండ్రి, పాపం అయ్యా పిలువ ఎన్నిక లేని వాళ్ళం తండ్రి. ప్రభా నాయన నువ్వు మమ్మల్ని ఎంతో క్షమించి ప్రభా నాయన నువ్వు మాకు ఇప్పటికప్పుడు నాయన ప్రభా జ్ఞాపకం చేస్తూ సరైన మార్గంలో ఉండాలని చెప్పి నాయన ప్రభా నాయన సెలవు మీద ప్రభా సమాప్తమైందని చెప్పావు తండ్రి. ప్రభా నైనా ఆ విధంగానైనా మేము కూడా ఉండే రకంగా మమ్మల్ని నడిపించమని ప్రభా ఇక్కడ ఉన్న మమ్మల్ని దీవించమని వాక్యాన్ని బోధించమని మా ప్రభు యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి మాట 6th వర్డ్ యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ 28వ వచనంలో కొద్దిగా చూసుకున్నట్లయితే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసెరిగి, దాని తర్వాత 30వ వచనం చూసినట్లయితే లేఖనం నెరవేరినట్లు ఆయన యేసు ఆశ్చర్యపుచ్చుకుని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఉంది. ఇది విజయ సువార్త, సక్సెస్ఫుల్ అన్నమాట. విజయ సువార్త ఇది అంటే సంపూర్ణ సువార్త. అన్నీ తను చేసిన తర్వాత సంపూర్ణమైనటువంటి సువార్త. చూడండి, మనం పిల్లలకి ఏదైనా వర్క్ చెప్తే అదేం చేస్తా చేసిన తర్వాత మమ్మీ మేము చేసేసామని చెప్పి ధైర్యంగా సంతోషంగా ఎదుర్కొంటూ వచ్చి చెప్తూ ఉంటారు. ఎంత గట్టిగా చెప్తారు కదా. అలాగే దేవుడు కూడా ఈ మాట చాలా సంపూర్ణంగా విజయ సువార్త కింద చెప్పాడు ఈ మాట అంతే. ఇక్కడ ఆయన ఏం సమాప్తమైందని కానీ మనం గమనించినట్లయితే పాపం అంతా కూడా ఏలుబడి అంతా కూడా సమాప్తమైందని చెప్పేసి తెలియజేయబడుతుంది అనమాట. చూడండి, శిలువ మీద పడినటువంటిది 6వ మాట కదా. ఇది చాలా చిన్న మాట, సమాప్తమైనది అనేటువంటి మాట చాలా చిన్న మాట. తర్వాత దీన్ని చాలా ఇంపార్టెంట్, అమూల్యమైనటువంటి మాట అని చెప్తాం అనమాట. మన పాపాల నిమిత్తం యేసు ప్రభు శిలువ మీద అప్పగించబడ్డాడు. అందరికీ తెలిసిందే, ఇప్పుడు వరకు విన్నాం కూడా మనము. ఆయన మీద మెయిన్ రీజన్స్ ఏంటి పెట్టారు వాళ్ళు, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పి, కైసర్కు పన్ను కట్టొద్దన్నాడని చెప్పాడని చెప్పేసి, తర్వాత జనులను రాజు అని చెప్పి తిరగబడుతున్నాడని చెప్పి, అధికారం మీద తిరగబడి చెప్తున్నాడని చెప్పేసి లేనిపోయిన అబద్ధాలని చెప్పి ఆయన్ని అప్పగించేసి శిలువ మరణానికి అప్పగించారు. తర్వాత ఇక్కడ అది కూడా అప్పుడు చూడండి, శుక్రవారం నాడు మొదట ఆయన చెప్పారు కదా, గురువారం నాడు సాయంకాలం ఆయన అప్పగించినప్పుడు శుక్రవారం నాడు ఆయన శిలువ వేశారు. అది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన శిలువ మీద, అంటే 6 గంటలు ఆయన శిలువ మీద వేలాడాడు. 6 గంటలు శిలువ మీద వేలాడాడు. ఇది 6వ మాట కింద కూడా ఉంది ఇక్కడ. 6 దినాల్లో దేవుడు లోకాన్ని మొత్తం సృష్టిని పూర్తి చేశాడు కదా. మనకు కూడా 6 రోజుల్లో మన పనులు చేసుకుని 7వ రోజు విశ్రాంతి తీసుకోమని మనకు కూడా చెప్పాడు. కాబట్టి 6 అనేటువంటి మాటకి చాలా ఇంపార్టెంట్ ఉందని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన 6 గంటలు కూడా ఎక్కడున్నాడు? శిలువ మీద వేలాడుతున్నాడు. ఎక్కడ? ఈ పెద్ద శిలువ మీద 6 గంటలు వేలాడుతామంటే మనం కొద్దిసేపు నిలబడితే కష్టం అనుకుంటాం. 6 గంటలు ఆయన శిలువ మీద, ఒక్కోసారి ఆ శిలువను చూసుకుంటుంటే ఎన్నో పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి శిలువ మీద ఆయన ఇలా వేలాడుతున్నాడు. కాళ్ళు చేతుల్లో మేకులు, ఆ మేకులు కూడా 6 ముళాలు ఉన్నటువంటి మేకులు కొట్టారని చెప్పేసి చెప్తారు. అన్నీ 6 మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 6 అంగుళాల మేకులు కొట్టి ఆయన ఎంత బాధ పెట్టారు కదా. ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళ కిరీటంలో కూడా ఉన్నటువంటి మేకుల సైజు కూడా పెద్దగానే చెప్తుంటారు. 5 నుంచి 6 అంగుళాలు లోపల ఉన్నాయని చెప్పేసి చెప్తారు. గట్టిగా వేసి తలకేసి సుత్తితో కొట్టారని కూడా ఒక చోట చదివా నేను. అంటే ఇలా పెట్టగానే దిగదు కదా, స్కల్లో గట్టిగా ఉంటుంది కదా, దాని మీద ఇలా కొట్టారని చెప్పి, దానివల్ల తల మీద నుంచి మనం ఆ పిక్చర్స్ చూస్తుంటే ఇలాగ బ్లడ్ కారుతూ ఉంటాం, తల మీద నుంచి ఇలా కారుతూ చూస్తూ ఉంటాం. ఎంత గట్టిగా కట్టకపోతే అలాగ వస్తుంది చెప్పండి అసలు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఇటువంటి మరణం పొందాడు అని చెప్తే మన పాపాలన్నీ తీసేయడానికి ఆయన విధంగా పెట్టాడు. సాధారణంగా చనిపోయే ముందు మనం ఏం చేస్తాము?
మన వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, అంటే కొద్ది దూరం వాళ్ళు అయితే దూరంగానే ఉంటారు, దగ్గర వాళ్ళు అయితే ఉంటారు, అమ్మ చనిపోతున్నాడో ఏమైనా చెప్తాడేమో, లేకపోతే ఆస్తులు ఏమైనా రాశాడేమో, అది చెప్పాడేమో ఇది చెప్పాడేమో అని చెప్పేసి బాధ్యతలు చెప్పారా అని చెప్పేసి అనుకుని కొంతమంది దూరం అయిపోతారు. అమ్మ మనకేమైనా రెస్పాన్సిబిలిటీ చెప్తాడేమో దూరం అవుతారు, కొంతమంది ఏమో మనకేమైనా రాశాడేమో దగ్గర అవుతుంటారు. కాబట్టి ఏం చెప్తాడా అనేటువంటి విషయంలో ఉంటారు చాలా వరకు. ఇక్కడ యేసుప్రభు శిలువ మీద మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోలేదు కదా, మనం గమనిస్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలన్నీ కూడా బైబిల్లో తీసుకుని మొత్తం 7 మాటల కింద రాయబడ్డాయి. మొట్టమొదటి అక్కడ ఉన్నప్పుడు అందరు వింటున్నారా? చూడండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు వినలేదు ఆయన మాట్లాడుతున్నప్పుడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ మాటలన్నీ కూడా శిలువ మీద పలికిన మాటలు అనేటువంటివి వస్తున్నాయి అన్నమాట. 7 ప్రాముఖ్యమైనటువంటి మాటల కింద మనం బైబిల్లో చూస్తున్నాము. మొదటి 3 మాటలు ఇప్పుడే చెప్పారు కదా, మొదటి 3 మాటలు కూడా తీసుకున్నట్లయితే అవి మనుషుల కొరకు కదా, మనుషుల కొరకు క్షమాపణ గురించి, మనం క్షమించే గుణంలో ఉండాలని చెప్పి. రెండోది తీసుకున్నట్లయితే రక్షణ, మనకు రక్షణ వస్తుంది అని చెప్పేసి మనకి రక్షణ సువార్త. తర్వాత బాధ్యత గురించి, ఒక ప్రేమ గురించి, తల్లి పెట్టలేక బాధ్యత, కొడుకుకి తల్లి మీద బాధ్యత, ఈ ప్రేమ గురించి అనేటువంటిది మన 3 మాటలు ఇక్కడ మొదటి 3 మాటల్లో చూస్తుంటాం. 4, 5 మాటలు తీసుకున్నట్లయితే ఆయన యొక్క బాధ, తర్వాత ఆయన యొక్క వేదన, శ్రమ పడుతున్నాడు ఆయన వేదన గురించి మాట్లాడటం చూస్తుంటాము. 6, 7 మాటలు చూసుకున్నట్లయితే తను తాను అప్పగించుకోవటం చూస్తుంటున్నాము. తను దేవునికి అప్పగించుకున్నాడు అనమాట. చూడండి, మొదటి 7 మాటలు కానీ మనం మామూలుగా చూస్తే మనం సువార్త అనుకుంటాం. ఈ 7 మాటల్లో కూడా సువార్తలు చెప్పబడ్డాయి. మొదటి మాటలో క్షమా సువార్త కనపడుతూ ఉంటుంది, క్షమించాలనేటువంటి సువార్త మనం నేర్చుకోవచ్చు. రెండో మాట తీసుకున్నట్లయితే అంటే చెప్తున్నాం, నేను నీతో నువ్వు నేతో పరదేశంలో ఉండు అని చెప్పి మాట తీసుకున్నప్పుడు అది రక్షణ, మనకు రక్షణ ఇచ్చి ఆయన దగ్గర తీసుకుంటాడు. కాబట్టి రక్షణ సువార్త అని చెప్పి చెప్పొచ్చు అనమాట. 3వ మాటగా తీసుకున్నట్లయితే ఇదిగో నీ కుమారుడు నీ తల్లి అని చెప్పి బాధ్యత చెప్తున్నాడు కదా, అది బాధ్యతతో కూడినటువంటి ప్రేమ సువార్త. అన్ని వాటిలో కూడా మనం సువార్తలు చూడవచ్చు. 7 సువార్తలు, వీటిలో 7 మాటల్లో 7 సువార్తలు కనబడుతుంటాయి. 4వ మాట తీసుకున్నట్లయితే నా దేవా నన్ను ఎందుకు విడనాడినావు అని చెప్పేసి అది శ్రమ, తను శ్రమ పడ్డాడు అని చెప్పేసి శ్రమ సువార్త అనమాట. అంటే దూరం కానీ దేవుడు మనకు దూరం అయిపోయాడు అనుకోండి, అది ఎంత శ్రమ కదా, బాధ. అమ్మ నేను ఎందుకు ఇలా ఉన్నాను, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, అందుకే నాకు ఈ కష్టాలేమో అనుకున్నాను అనుకోండి, అది ఎంత శ్రమ కదా మన మనసుకి. కాబట్టి అది శ్రమ సువార్త అనమాట. 5వ మాట తీసుకున్నట్లయితే తప్పికొన్నానని చెప్పేసి అంటే సజీవ సువార్త. ఆయన మానవుడుగాను దేవుడు కుమారుడుగా ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి సజీవ సువార్త. మామూలుగా మనుషులు ఏ విధంగా దప్పికొంటున్నారు అలాంటి మాటలాగా మనకు కనబడుతుంది, కానీ ఆయన దప్పిక వేరేది. కానీ ఇక్కడ ఈ మాటలు ఏం కనబడుతుంది, మనకి దప్పిక సువార్త కనబడుతుంది అన్నమాట. 7వ మాట, తర్వాత 6వ మాట తీసుకున్నట్లయితే సమాప్తమైంది. ఏం సమాప్తమైంది అని చూస్తే అది ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా సమాప్తమైనాయి. దాన్ని విజయ సువార్త అని చెప్పేసి అంటారు అన్నమాట. తర్వాత 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకుంటున్నానని 7వ మాట చెప్తున్నాడు. ఆ 7వ మాట చూసుకున్నట్లయితే నిత్య సువార్త, మనకి జీవం ఇచ్చేటువంటి సువార్త కదా, అది నిత్య సువార్త అనమాట. కాబట్టి మనం ఆ 7 మాటల్లో కూడా 7 సువార్తలు మనం చూడవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చిన మాట ఏంటి, 6th వర్డ్ కదా, ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమైనటువంటిది. ఆయన తల వంచి ఆత్మ అప్పగించేశాడు అని చెప్పేసి అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆయన చూడండి, ఇదే మాటలు మనం మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్తలో కానీ చూసినట్లయితే ఆయన ప్రాణం విడిచే చివరి గడియల్లో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిందని చెప్పేసి మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో చూస్తుంటాము. అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచిందని చెప్పేసి ఉంటుంది. తర్వాత లూకా సువార్తలో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి అని చెప్పి ఉంటుంది. అంటే మత్తయి కానీ, లూకా కానీ, మార్కు కానీ ఏం రాశారు, గొప్ప కేక వేసి ప్రాణం విడిచిందని చెప్పి రాశారు. అదే యోహాను అయితే ఏం రాస్తున్నాడు, ఆయన ఈ మాట మాట్లాడాడని చెప్పేసి యోహాను మాత్రం శిలువ దగ్గర ఉన్నాడు. కాబట్టి సమాప్తమైంది కేక అనేటువంటి మాట రాయలేదైనా. ఏం చెప్తున్నాడు, సమాప్తమైనది అని చెప్పి యేసు చెప్పినట్టుగా రాస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, వీళ్ళందరూ కూడా దగ్గరగానే ఉన్నారు. అంటే
ఎవరు బాగా క్లోజ్గా ఉన్నట్టు? యోహాను చాలా దగ్గరగా ఉండి ఆయన మాట విన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. గ్రీకు భాషలో ఈ సమాప్తం అనేటువంటి మాటని టెటలిస్టాయి అని చెప్పేసి అంటారు. అంటే ముగింపు, అయిపోయింది అని చెప్పేసి, నెరవేరింది అని చెప్పేటువంటి మాట. కాబట్టి అంటే ఈ సమాప్తి 6వ మాట అన్నిటికీ సూచనగా ఉంటుందన్నమాట. దేవుడు సృష్టిని 6 దినాలు సృష్టించిందా చెప్పాను కదా, 6 దినాలు సృష్టించాడని. తర్వాత అలాగే యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాట కూడా 6వ మాట అని చెప్పేసి ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే 6 అనేటువంటిది మనం కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ 6వ మాట విజయ సువార్త అప్పుడు చెప్పాను కదా, దేవుడు తను చేయాల్సిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసి విజయంతో ఆయన ఎన్ని దెబ్బలు ఇప్పటివరకు విన్నాం మనం అంతా కూడా. కొరడాలతో దెబ్బలు కొట్టడం, తల మీద ముళ్ళ కిరీటం పెడతాం, మొహం మీద ఉమ్మేటి, ఎన్ని అవమానకరంగా చేశారు కదా, పిడిగుద్దులు గుద్దుతో ఎన్ని రక్తం కారిపోతుంది ఆయనకి. ఎంత నీరసంగానో 6 గంటలు మళ్ళా శిలువ మీద వేలాడుతున్నాడు. అయినా సరే ఆయన గట్టిగా కేక వేశాడంట సంతోషంగా, విజయంతో. ఇప్పుడు మామూలుగా అయితే ఏమంటారు, నీరసంగా అమ్మో అని చెప్పేసి బాధపడుతూ మాట్లాడతారు ఎవరైనా చనిపోయేటప్పుడు. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడు యేసు ప్రభు? విజయంతో చాలా తల వంచి గట్టిగా కేక వేసి ఆయన సమాప్తమైందని చెప్పేసి సరుస్తున్నాడు ఆయన. అంటే అంత ఆనందం అనమాట. అప్పుడు తను చేయాల్సిన పని సక్సెస్ఫుల్గా చేశాను అని చెప్పేసి, సంతోషంగా సమాప్తమైందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏమేమి సమాప్తి చేశాడు అనేటువంటిది కానీ మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే శారీరక శ్రమలు సమాప్తమైనాయి. చూడండి, శారీరకంగా ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు కదా. కొరడాలతో దెబ్బలు, ఇప్పుడు చెప్పుకుంటాను, కొరడాలతో దెబ్బలు కొట్టడం, ముళ్ళ కిరీటం తల మీద పెట్టడం, ఉమ్ము వేయటం, పిడిగుద్దులు గుద్దటం, ఇవన్నీ కూడా చూసినట్లయితే మనం అంతా కూడా సిలువను మోయించి రోడ్ల మీద తిప్పారు కదా, యెరూషలేము వీధుల్లో తిప్పారు ఆయన్ని. తర్వాత కల్వరి కొండ వరకు ఎక్కించారు ఆ శిలువ మోయటం అనేటువంటిది. ఇవన్నీ కూడా ఆయన పడినటువంటి శారీరక శ్రమలు, అవన్నీ కూడా ఇక్కడితో అయిపోయినాయి. ఇంక ఎవరికి ఇలాంటి శిలువ, ఇలాంటి మరణం లేదు. కాబట్టి ఈ శారీరక శ్రమలు అనేటువంటివి సమాప్తమైపోయినాయని చెప్తున్నాడు. అలాగే మన శ్రమలన్నీ కూడా దేవుడు మనకి సమాప్తి చేస్తాడు. కాబట్టి ఇది సమాప్తి చేయబడింది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా 2వ పాయింట్ తీసుకున్నట్లయితే ఆయన సమాప్తి చేసింది గమనించినట్లయితే, తండ్రి తనకి ఇచ్చినటువంటి పనిని సమాప్తి చేశాడు. దేవుడు చూడండి, యేసు ప్రభుని తన కుమారుడిగా ఈ లోకానికి పంపించేటప్పుడు ఆయన నువ్వు ఈ పనులు చేయాలని చెప్పి పంపించాడు. ఊరికనే ఈ లోకానికి వెళ్ళి నువ్వు సరిగ్గా ఇలా ఉండు, దేవుడి కుమారుగా ఉండని చెప్పలేదు. ఆయన పడాల్సినటువంటి శ్రమలన్నీ ఆయనకు ముందే చెప్పాడు. ఆయన చేయాల్సినవన్నీ చెప్పాడు. ఆ పనులన్నీ కూడా ఆయన కష్టపడి ఇప్పుడు కొంతమంది కష్టమైతే మనం ఏం పనులు చేయము. మనం ఏమైనా పిల్లలకు కష్టమని చెప్తే మేము చేయమని చెప్పేసి నిర్లక్ష్యంగా వెళ్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు చూడండి ఎన్ని బాధలు అనుభవించాడు కదా. అంటే తండ్రి చెప్పినటువంటి అన్నీ కూడా ఆయన పూర్తి చేశాడు. అందుకే యోహాను సువార్త 17:4 చూస్తాం, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహింపరిచితిని అని చెప్పేసి చివరి రాత్రి గెస్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు మనందరం చదువుతాం. రాత్రి అందరూ చదివే ఉంటారు, వినే ఉంటారు కొన్ని మాటలు. కాబట్టి ఇక్కడ గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, పనులన్నీ కూడా సంపూర్తి చేశాను అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్తున్నాడు అనమాట. అలాగే యోహాను సువార్త 4:34 కూడా నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించటయు నాకు ఆహారం అయి ఉన్నది అని చెప్తాడు. అలా శిష్యులు వచ్చినప్పుడు కూడా ఆయన ఆహారం ఇచ్చినప్పుడు ఆహారం తీసుకోకుండా నాకు ఆహారం లభించిందని చెప్తాడు. అది ఎప్పుడు సమరయ స్త్రీ దగ్గర ఉన్నప్పుడు అక్కడ. కాబట్టి అంటే ఆయనకి ఏంటి, తండ్రి చెప్పినటువంటి పని చేయటమే ఆయన ఆహారము అని చెప్పేసి అని మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే ఒకసారి తల్లిదండ్రులతో చిన్నప్పుడే ఆయన యెరూషలేములో దేవాలయం వెళ్ళినప్పుడు వేరైపోయినప్పుడు తల్లిదండ్రులు ఎత్తుక్కుంటా వచ్చి నువ్వేంటి ఇలాగ ఉన్నావని చెప్పి అడిగితే అప్పుడు చెప్తారు కదా తండ్రితో, నా తండ్రి పనుల మీద నేను ఇక్కడ ఉంచానని చెప్పి మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతారు. అంటే ఆయన వచ్చిందేంటి లోకానికి, తండ్రి పని నెరవేర్చడానికి. ఆ పనులన్నీ కూడా ఆయన పూర్తి చేశాడు. అంటే భూమి మీద దేవుని మహింపరచడానికి, నరులందరినీ కూడా ఆయన వైపు తిప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నరులందరూ కూడా పాపంలో పడి ఉన్నారు అంతకు ముందంతా కూడా. అటువంటి వాళ్ళని దేవుడు రక్షించడానికి
తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. కాబట్టి కుమారుడు ద్వారా మనకన్నీ కూడా రక్షణ సువార్త అన్నీ కూడా మనకు బోధించబడ్డాయి. కాబట్టి మనల్ని ఆ పనులన్నీ కూడా ఆయన చేశారని చెప్పేసి సమాప్తమైందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా 3వ పాయింట్గా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం నెరవేరబడింది. ఒకసారి చెప్తాడు కదా యేసు ప్రభు మత్తయి సువార్త 5:17లో, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ప్రవచనమైనను కొట్టివేయటకు వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ప్రకారం మనం ఇలా చేయాలి అనుకోవాలి, కొట్టేయడానికి రాలేదు. యేసు ప్రభు చెప్పిన బోధల ప్రకారం నెరవేర్చడానికి అవి ఇంకో రకంగా అయినా నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను, అది సమాప్తి చేశాను అని చెప్పేసి చెప్తున్నమాట. మనం కాబట్టి శిక్షణ అనుభవించడం, ఆయన చూడండి పాత రోజుల్లో ఏంటి బలి ఇవ్వాలి, జంతువులు అంటే బలి ఇవ్వాలి, కానీ ఆయనే బలి అయిపోయి ఆ ధర్మశాస్త్ర విధిని కూడా నెరవేర్చాడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తుంటే పాపపు రుణం చెల్లించాడు. మనం చూడండి పాపంలో పడున్నాం కాబట్టి మన కోసం ఆయన ఈ రుణం అంతా కూడా తీర్చాడు. సర్వలోకం పాపం నుండి విమోచించి వారిని రక్షణలోకి నడిపించాడు. కాబట్టి పాపం రుణం నుండి మనకి విముక్తి సమాప్తం చేశాడు అనమాట. ఇంకా 5వ పాయింట్ తీసుకున్నట్లయితే సాతాను శక్తి నుండి సర్వనాశనం చేయకుండా మనకి ఆయన సమాప్తి చేశాడు. సాతాను చూడండి పక్కనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. మనం ఇలా మాట్లాడుతున్నా మన పక్కన బుర్రలో ఏదో ఆలోచనలు ఇస్తూనే ఉంటుంది కదా, ఎప్పుడు మనుషుల్ని పడగొడదామా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అటువంటి సాతాన్ని ఎదిరించడానికి శక్తిని దేవుడు మనకి ఇచ్చి సమాప్తి చేశాడనమాట. ఆయన సెలవులో మరణించడం వల్ల, ఆయన చూడండి కొండ మీద ఆయన మరణించటం వల్ల సాతాన్ని ఓడగొట్టేశాడు. అలాగే అక్కడ మొదట కూడా ఉపవాసం ఉండి 40 రోజులు అరణ్యంలో తర్వాత ప్రార్థన చేసేటప్పుడు కూడా ఉపవాదం చూడండి ఎలా ఓడిస్తాడో. కాబట్టి సాతాన్ని ఓడించి ఆయన సిలోమాను ఏదైనా వనంలో మనం పోగొట్టుకున్నటువంటి ఈ దాన్ని మళ్ళా మనకి మళ్ళా దేవుని రాజ్యంలోకి మనకి చోటిచ్చాడనమాట. అంటే సాతాన్ని ఓడగొట్టాడు, సమాప్తి చేశాడనమాట. ఇంకా చెప్పినట్టే ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడినాయి. బైబిల్లో మనం చాలా ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అందులో మనం ఎక్కువగా ఏం చూస్తాము, యేసు యొక్క మరణం గురించి చూస్తుంటాము, పునరుద్ధానం గురించి చూస్తుంటాము, ఆరోహణం గురించి చూస్తూ ఉంటాము. అన్నీ కూడా నెరవేరబడినాయి కదా. మనం పాత నిబంధన దగ్గర నుంచి కీర్తనలో కానీ అన్ని వాటిలో కూడా మనం ఎన్ని ప్రవచనాలు చూస్తుంటాం. ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువులో నెరవేరబడినాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఒక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ యేసు ప్రభువుని చిన్న బాలుడుగా దేవాలయంలో తెచ్చినప్పుడు సిమియోను ఏం చెప్తాడు, మీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుందని ప్రవక్త చెప్తాడు. చెప్పినప్పుడు అది నిజంగా నెరవేరిందా లేదా? కాబట్టి ఈ విధంగా ప్రవచనాలన్నీ కూడా నెరవేరబడినాయి అనమాట. 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ప్రవచనాలు ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ దేవుని మూలంగానే ఏర్పడినాయి వాళ్ళకి. ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడినాయి. ఇవన్నీ కూడా దేవుడు సమాప్తి చేశాడు అనమాట. ఇక్కడ చివరిగా చూస్తుంటే మొత్తం ఇవన్నీ కూడా సమాప్తి చేశాడు దేవుడు కదా. మనకి పాపాలని క్షమించి సాతాను శక్తి నుంచి విడుదల చేశాడు. అన్నీ కూడా ఆయన భరించి మన కోసం అన్నీ కూడా సమాప్తి చేశాడు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే గెత్సేమనే తోటలో మనం చూసినట్లయితే ఆయన ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ గిన్నె అంటే ఏంటి? సిలువ, దాని శ్రమ అని చెప్పేసి ఆయన తెలుసు, ముందు రేపు నేను సిలువ అయిపోతున్నానని. అందుకని ఈ గిన్నె సిలువ నామ తీసేయని అడగలేదు అక్కడ. ఈ గిన్నె నా నుండి తీసివే ప్రభా అని చెప్పేసి నా ఇద్దరు తొలగించమని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు. సిలువ అంటే సిలువ, దాని గిన్నె అంటే సిలువ, దాని శ్రమ అని చెప్పేసి. అంటే ఈ శ్రమను అనేటువంటి దాన్ని సిలువ మనం ద్వారా తాగి సమాప్తి చేస్తున్నానని చెప్పేసి మనకి తెలుస్తుందన్నమాట. అంటే దాన్ని చేయటానికి వచ్చినటువంటి లోక రక్షణ కార్యం అంతా కూడా ఎందుకు వచ్చాడు ఆయన లోకానికి? మనందరినీ పాపంలో పడినటువంటి మనుషులందరినీ కూడా రక్షణలోకి, దేవునిలోకి నడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అటువంటి సువార్త ప్రకటించి ఆయన రక్షణ సువార్తని సమాప్తి చేశాడు, మనకు తెలియజేశాడు అన్నమాట. కాబట్టి సమాప్తమైన చెప్పినట్టు మాట పాపం మరణం పైన నుండి విజయాన్ని సాధించినట్టు కదా. పాపం మీద విజయం సాధించినట్టు మరణం మీద కూడా మన పాపం వల్ల వచ్చేటువంటిది మరణం కదా. అటువంటి మరణం లేకుండా మనం ధైర్యంగా
నేను దేవుని బిడ్డని నాకు అని చెప్పేసి మనకేమైనా పాపం చేసుకున్నా మనం వెంటనే దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కాబట్టి మనం జయం పొందుకుంటున్నామని చెప్పగలుగుతాం అనమాట. కాబట్టి ఎక్కువగా మనం చూసినట్లయితే తండ్రి చెప్పినటువంటి ఏ విషయంలో కూడా యేసు ప్రభు ఎక్కడ అశ్రద్ధ చేయలేదు, అన్నీ కరెక్ట్గా చేశాడు. అలాగే పోస్ట్పోన్ చేయలేదన్నమాట. ఇప్పుడు తండ్రి అనుకున్న దానికంటే ముందు సమయంలోనే పూర్తి చేసేసాడు అనమాట. పూర్తి చేసేసాడు అంటే చూడండి, 33.5 సంవత్సరాలకే కదా ఆయన అన్నీ కూడా పూర్తి చేసేసింది. అంటే ఎంత చిన్న వయసులోనే తన యొక్క సువార్త ప్రణాళిక అంతా కూడా పూర్తి చేశాడు. మనమైతే ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం, ఇంకా టైం ఉంది కదా, చివరి మూమెంట్ వరకు దాన్ని ఏదైనా పని చెప్తే చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు ఏం చేశాడు, యేసుప్రభు ఏం చేశాడు, తండ్రి చెప్పిన దానికన్నా ఇంకా ముందే ఆ పని అంతటిని కూడా పూర్తి చేశాడనమాట. కాబట్టి రక్షణ అందుకే ఆయన విజయంతో కేక వేశాడు అన్నమాట. కేక వేసి సమాప్తం చేశానని చెప్పేసి చక్కగా సంతోషంగా ఆయన కేక వేశాడు. బాధతో కేక వేయలేదు, సంతోషంతో ఆయన కేక వేశాడు అన్నమాట. కాబట్టి రక్షణ పొందుకున్న వాళ్ళు మనందరం ఏం చేయాలి, దేవుని కోసం స్పందించాలి. దేవుడు ఇచ్చినటువంటి పనులు బట్టి మనం నడుచుకోవాలి. మనకి టాలెంట్ ఇచ్చాడు, ఒబీడియన్స్ ఇచ్చాడు, దేవుడు ఎన్నో మనకు తెలివితేటలు ఇచ్చాడు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి బహుమతులన్నీ కూడా తెలుసుకుంటూ వాటిని బట్టి ఆయన మనకి ఏం చెప్తున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు అనేటువంటి గ్రహించుకుని మనం కూడా దేవా నువ్వు నాకు ఇచ్చిన పని మనమైతే ఒక వర్క్ ఆఫీస్లో వర్క్ ఉందనుకోండి, అది చేసేసినప్పుడు చేసేస్తామని చెప్పి బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. అలాగే దేవుడు కూడా మనకి చాలా పనులు ఇస్తున్నాడు. ఆ పనులు కూడా మనం చక్కగా సమాప్తి చేసుకుని దేవుని దగ్గర సంతోషంగా మనం సక్సెస్ఫుల్గా చెప్పగలిగి ఉండాలన్నమాట. కాబట్టి ఆయన రక్షణ కార్యాన్ని సమాప్తి చేశాడు, విమోచన పాపక్షమాపణ కార్యక్రమం సమాప్తి సంపూర్ణ చేశాడు. అనేకులు పాపల కోసం ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మనకి పాప విమోచన కలుగు చేశాడనమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సులువుపోయినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు వరకు అన్ని మాటలున్నారు, వినేసి బాగున్నాయి బాగా చెప్పారు అని అనుకోవటం కాదు. మనమే విధంగా స్పందిస్తున్నాం, మనమే విధంగా పూర్తి చేసి దేవుని దగ్గర దేవా నేను నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటున్నాను, నేను చేయగలిగాను అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నామా లేదా అనేటువంటిది మనం ఏ విధంగా సమాప్తి చేస్తున్నాం అనేటువంటిది మనం గమనించుకోవాలన్నమాట. దేవుడి వాక్యాన్ని దీవించగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమున్న తండ్రి, నాయన నువ్వు మాకు ఇచ్చిన వాక్యం ప్రకారం ప్రభా మేము ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా నాయన తెలుపుతున్నావు తండ్రి. ప్రభా నాయన ఇతరులు క్షమించగను నాయన ప్రేమించాలి తండ్రి. ప్రభా నాయన సమయన తండ్రి నాయన వేషధారణ లేకుండా నాయన ప్రభా నాయన నీ బిడ్డలుగా ప్రభా నువ్వు ఏ విధంగా నాయన తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నావు, మేము కూడా ప్రభా నీ చిత్త ప్రకారం నడుచుకుంటూ ప్రభా నాయన ఇతరులను గౌరవించే బిడ్డలుగాను ప్రభా మంచి మార్గంలో నడుచుకునే రకంగా సహాయం చేయమని మా కాంగ్రిగేషన్ అంతటినీ దీవించమని మా ప్రభా యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి మీకు అందరికీ కూడా వందనాలు.